హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ మనకి ఎప్పుడు స్టిచ్ చేసినా పర్ఫెక్ట్గా కొత్త వారికి కూడా అర్థమయ్యేలా ఈజీగా కటింగ్ చేసుకోవాలి. అలాగే మనకి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్కి కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలి. సింగిల్ ఫోల్డింగ్ అనమాట, 4 మడతలు కాకుండా ఇలా మధ్యలో ఓపెన్స్ ఎదురుగా ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి. కింద క్రాస్ ఉన్న దాన్ని ఇలా సమానంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కోసం ఒక 1/2 ఇంచు మనకి నడుం పట్టి ఖర్చు కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది మనకి కింద స్ట్రైట్గా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసి పెట్టేస్తున్నాను. ఆ తర్వాత మనం ఈ బ్లౌజ్ని రివర్స్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా మనం ఇలా స్ట్రైట్గా ఫ్రంట్ వైపు నుంచి అయినా మనం ఈ బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉంది అనేది ఇలా టేప్ పెట్టి చూపిస్తున్నాను. మీకు టేప్తోనైనా చూసుకోవచ్చు, లేదా ఇది ఖర్చుతో సహా కలుపుకొని 14 ఇంచులు ఉంది. కింద నడుము ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి కింద అవసరం లేదు. పైన మనకి ఖర్చుతో సహా కలుపుకొని 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఈ పొడవు అయిపోయింది కదా, మీరు డైరెక్ట్ బ్లౌజ్ని ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు టేప్తోనైనా పెట్టుకోవచ్చు, లేదా బ్లౌజ్ని డైరెక్ట్గా మనం ఖర్చుతో సహా కలుపుకొని పొడుగ్గా ఎంత వచ్చిందో షోల్డర్ మధ్యలోకి ఇంచు పట్టుకొని చూసినా సరిపోతుంది. ఇక్కడ మనకి కొన్నిసార్లు బ్లౌజ్కు కుట్టిన తర్వాత ఉక్సులు పట్టి మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా వస్తుంది కదా, అది రాకుండా ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా ఉన్నాయి, ఇక్కడైతే నేను ఇంకా క్లారిటీగా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇక్కడ మనకి సైడ్ కుట్టు ఉంటుంది కదా, టైట్ కుట్టు, నడుము కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇది బ్యాక్ సైడ్ మనకి నడుము కుట్టు కోసం 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఇలా సైడ్కి చేసుకుని, ఆ తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న లైన్ నుంచి ఇటు ఖర్చు కోసం ఇలా నేను 2 లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. కింద చిన్న లైన్ వచ్చేసి మనకి 1 ఇంచ్, అది నడుము కుట్టు కోసం. మిగిలింది ఇది మనకి సైడ్ కుట్టు అలాగే ఖర్చు రెండిటికి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి చంక జాయింట్ ఉంది కదా, చంక జాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచు, మరొకటి పైన ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇది మనకి బ్లౌజ్తో మీకు పాత బ్లౌజ్ కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంతైనా పెట్టుకోవచ్చు, లేదా నేను ఇంకోటి చెప్తాను ఎంత పెట్టుకోవాలి చంక డౌన్ అనేది. నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్ అది నడుము అనమాట, ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచు పైనకి ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను బ్యాక్ రౌండ్ నెక్ దగ్గర, బ్యాక్ నెక్. అలాగే మనకి ఈ రెండు కూడా చూడండి, బ్యాక్ నెక్ అలాగే చంక దగ్గర ఈ రెండు కూడా ఇలా ఇప్పుడు చూపించినట్టుగా క్రాస్గా పట్టుకొని మనం ఇలా రెండు సమానంగా వచ్చేలాగా చూసుకుంటే మనకి చంక భాగంలో ఎక్కువ పట్టేసినట్టుగా లేకపోతే మనకి టైట్గా అనిపించదు, నీట్గా వస్తుందన్నమాట బ్లౌజ్ అంతా కూడా ఫినిషింగ్ అనేది. నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. అలాగే మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఏ సైజు వరకైనా ఇలా తీసుకుంటే సరిపోతుంది. కానీ చిన్న సైజ్ బ్లౌజ్కి ఒకవేళ మనకి డీప్ నెక్ తీసుకోవట్లేదు, భుజాలు జారుతున్నాయి అనుకునే వాళ్ళు 2 ఇంచులకి అలా మార్కింగ్ చేసుకొని మనం షోల్డర్ మాత్రం 3 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. చంక డౌన్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచులకి ఇక్కడ మీకు వీటిలో చూపించినట్టు ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్కి అలాగే ఇక్కడ మనం ఈ చంక డౌన్ తీసుకున్నాం కదా, మధ్యలో గ్యాప్ అనేది 3 ఇంచులు మాత్రమే ఉండాలి, అది చూసుకోండి. ఇప్పుడు మనం ఈ 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి స్ట్రైట్గా ఇక్కడ మనకి చంక భాగం దగ్గర మార్కింగ్ చేసాం కదా, అక్కడికి ఇలా మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే మనకి ఈ చంక డౌన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చంక లోతు అనేది బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచులు తీసుకోవాలి. అది ఏ సైజు వరకైనా సరే అలా తీసుకోవచ్చు. ఒకవేళ మనకి బ్యాక్ నెక్ ఎక్కువ డీప్ తీసుకుంటున్నాం అన్నప్పుడు మనకి భుజాలు జారకూడదు అంటే 1.5 ఇంచులకి తీసుకుంటే సరిపోతుంది. ఇది నా 31 ఇంచెస్ సైజ్ బ్లౌజ్. ఇది బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఎక్కువ డీప్ ఉంటుంది, సో దాని గురించి నేను 1.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా నేను రౌండ్గా ఈ చంక రౌండ్ తీసుకుంటున్నాను. ఒకవేళ మనకి 31 ఇంచెస్ కంటే ఎక్కువ పెద్ద బ్లౌజ్ కానీ లేకపోతే చిన్న బ్లౌజ్ ఉన్న వాటికైతే మనం
హాఫ్ ఇంచు పెట్టనవసరం లేదు. 1.5 ఇంచులు అవసరం లేదు. 1.25 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. చంక డౌన్ వచ్చేసి మనకి 5.5 ఇంచులకి అలా పెట్టుకొని 1.25 ఇంచులు అలా లోతు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి షోల్డర్ మధ్యలోకించి చూడండి, కిందికి ఈ విధంగా 4 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అటొక హాఫ్ ఇంచు ఇటొక హాఫ్ ఇంచు గ్యాప్తోని మనం ఇలా మార్కింగ్ అనేది 1 ఇంచు నడుం కుట్టు కోసం ఇక్కడ మనం ఒక ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా, సో దానికి ఈ విధంగా మనం డాట్స్ చూడు కరెక్ట్గా మనం షోల్డర్ మధ్యలో నుంచి మాత్రమే ఈ విధంగా పెట్టుకుంటే ఈ పాయింట్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ యొక్క పొడవు, అలాగే రెండోది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ చంక దగ్గర నుంచి చూడండి, ఇలా మనం బ్యాక్ నెక్కి ఇలా చంకకి ఇలా మనం క్రాస్గా ఇలా మనం చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటే మనకి చంక భాగంలో పట్టేసినట్టుగా రాదనమాట. ఇది మూడో పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి చంక ఇది సైడ్ జాయింట్స్ మనకి పొడవు ఎంత ఉందో అది చూసుకోవాలి 4. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 5. అలాగే మనకి ఈ చంక డౌన్ అనేది వచ్చేసి మనకి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు ఒకటి తీసుకున్నాం కదా, చంక రౌండ్ వచ్చేసి 7. ఇలా మనం ఈ లైన్గా 1 బై 1 మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా మెజరింగ్ తీసుకుంటే బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనకి నడుం లూజ్, ఇది నడుం పట్టి కోసం వేసుకున్నాం కదా 1 ఇంచ్ మార్కింగ్, అదనమాట 8. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర 2.5 ఇంచులు ఉంటుంది కదా. నెక్స్ట్ మనకి కింద వెళ్ళేసరికి చూడండి, ఇది వచ్చేసి మనకి 3 ఇంచులకి తీసుకోవాలి. ఒకవేళ మనకి నార్మల్గా డీప్ నెక్ వద్దు, మనకి తక్కువ డీప్ ఉండేలా కావాలనుకుంటే నార్మల్గా 2.5 ఇంచులే తీసుకోవాలి. ఇక్కడ నేను నెక్ వచ్చేసి కొంచెం డీప్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచులకి లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసి పైన ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా పైనుంచి మనకి షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా ఇక్కడ మధ్యలో నుంచి కిందికి ఈ విధంగా మనం కలిపేసుకోవాలి. ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని రౌండ్ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా డీప్గా కావాలంటే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని అలా అయినా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రౌండ్గా నీట్గా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. మనకి ఎలాంటి అంటే టైలర్స్ ఇంకా పెద్ద పెద్ద బోటిక్ షాప్స్ వాళ్ళ దగ్గర అయితే మనకి ఇలా రౌండ్ నెక్ రావడానికి వాళ్ళ దగ్గర మనకి అది రౌండ్ తిరిగే మరలు అనేవి ఉంటాయి, సర్కిల్స్ లాగా, లేకపోతే మనకి ఆ షేప్స్ అనేవి ఉంటాయి. అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్ని మార్కింగ్ చేసుకుంటారు. అయితే నేను టేప్ సాయంతోనే ఈ విధంగా ఈజీగా మనం ఈ రౌండ్ ఏ విధంగా రావాలనో ఇక్కడ మీకు వీడియోలో చూపించాను కదా, అలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 9. ఈ 9 పార్ట్స్ కూడా మనకి ఇలా కనుక గుర్తు పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ కటింగ్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఈ ఇది కట్ వర్క్ బ్లౌజ్ కింద నేను ఈ నెక్ని చేస్తున్నాను కాబట్టి మనకి షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచుల గ్యాప్తోనే ఈ విధంగా పెట్టుకుంటూ నేను దీన్ని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ మీకు ఎంత గ్యాప్ కావాలో చూసుకొని అది పెట్టుకోండి. నేనైతే నార్మల్గా 2 ఇంచుల గ్యాప్తో ఈ విధంగా పెట్టుకుంటున్నాను. 1.5 అయినా పెట్టుకోవచ్చు, లేదా 2.5 ఇంచుల గ్యాప్తోనైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ రౌండ్ నెక్ తిరిగే దగ్గర కొంచెం గ్యాప్ తగ్గించుకొని 1.5 ఇంచులు అలా పెట్టేసుకొని ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది రౌండ్గా కావాలా, లేకపోతే మనకి ఇక్కడ చూడండి ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చే విధంగా కావాలనుకుంటే ఈ విధంగా చూడండి కరెక్ట్గా మనకి అటు నుంచి ఇటు నుంచి మధ్యలోకి వచ్చేటట్టు ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు. లేదా మీరు టేప్తోనైనా కూడా కరెక్ట్గా మనకి లైన్ డ్రా చేసాం కదా, ఆ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా చూడండి ఇలా ఇదొకటి మనం ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. లేదా మీరు రౌండ్గా కావాలంటే ఇలా చూడండి ఈ విధంగా రౌండ్గా అయినా మీరు డ్రా చేసుకొని ఫస్ట్ ఇలా మనం 2 ఇంచెస్ గ్యాప్తోనే మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గానైనా మనం ఈ రెండింటి లైన్స్ మధ్యలో రౌండ్గా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్గా కాకుండా ఇది ట్రయాంగిల్ షేప్లో ఉండే విధంగానే నేను దీన్నైతే మార్కింగ్ చేసుకుంటున్నాను అన్నిటికీ కూడా. అది మీ చాయిస్ అనమాట, మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదా ట్రయాంగిల్లో అయినా చేసుకోవచ్చు అని నేను ఇక్కడ జస్ట్ డ్రా చేసి చూపించాను. నేనైతే ఈ విధంగా నేను అన్నిటికీ కూడా రౌండ్గా నేను ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగానే పెట్టుకుంటున్నాను.
ఇప్పుడైతే మనం స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏది తీసుకోవాలి, నెక్స్ట్ ఏది తీసుకోవాలి, మనకి 1, 2, 3లు ఇక్కడ నేను పెట్టించాను, మార్కింగ్ చేశాను కదా, దాని ప్రకారం 1 బై 1 మీరు స్టెప్ బై స్టెప్ మార్కింగ్ చేసుకుంటూ కనుక బ్లౌజ్ మెజరింగ్ కనుక ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేశారంటే బ్లౌజ్ అంతా కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే మనకి ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఈ కొలతలతో కనుక కొత్త వారైనా సరే, మనకి పాత వారైనా సరే, ఎవరైనా సరే, మరి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే కూడా ఈజీగా ఈ బ్లౌజ్ని మీరు కుట్టేస్తారు. ఇందులో మీకు ఎలాంటి డౌట్ లేదు. మీరు ఇక్కడ మీకు వీటిలో చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ 1 బై 1 మీరు చూసుకుంటూ మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ ట్రయాంగిల్ షేప్లో మెల్లిగా మనం మార్కింగ్ చేసుకుంటేనే మనకి కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్టే నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం నేను ఈ ట్రయాంగిల్ షేప్లో నేను ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను. ఈ కట్ వర్క్ ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది చాలా బాగుంది. డిజైన్ కూడా మనకి కుట్టిన తర్వాత వేసుకోవడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఏ శారీ మీద కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. అంటే డైలీ వేర్ కానీ, లేకపోతే మనకి ఇంకా వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, వాటికి అనమాట. ఇప్పుడైతే నేను దీనిని ఈ ట్రయాంగిల్ షేప్లో అయితే చాలా నీట్గా వచ్చే విధంగా మెల్లిగా కట్ చేయండి. ఎందుకంటే హడావిడిగా కట్ చేస్తే మనకి కొన్నిసార్లు నీట్గా రాకపోవచ్చు. సో తొందరపడకుండా ఈ బ్లౌజ్ విషయంలో కొత్త వారైనా సరే, లేకపోతే మీకు ఆల్రెడీ వచ్చినా కూడా మీరు మెల్లిగా నిదానంగా కట్ చేసుకోండి. చూడండి, కట్ వర్క్ బ్లౌజ్ అయితే మొత్తం ఈ విధంగా వచ్చింది. ఓపెన్ చేసి చూపించాను కదా, దీన్ని అయితే ఈ విధంగా పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనం దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. నెక్స్ట్ ఇది ఫస్ట్ క్లాత్ క్రాస్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పెట్టే ముందే స్ట్రైట్గా అలాగే అడ్డంగా రెండు కూడా మనం క్రాస్గా పెట్టుకునేటప్పుడు కింద క్లాత్ మనకి క్రాస్గా పెట్టినప్పుడు సాగుతుందా లేదా చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పట్టేసినట్టుగా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎందుకంటే మనకి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనకి క్రాస్ కానీ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చుట్టూ కూడా చూడండి ఈ విధంగా ఈ బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు రౌండ్ నెక్కే కావాలనుకుంటే మీకు ఇందాక చూపించినట్టుగా రౌండ్ నెక్ని అలా పెట్టేసుకొని కట్ చేసుకొని మీరు రౌండ్ నెక్ని ఇది చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ వర్క్ బ్లౌజ్ కట్ చేసుకున్నాను. దాన్ని పెట్టుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే మార్కింగ్ చేశాం కదా. ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ వచ్చేసి నెక్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, దీన్ని షోల్డర్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోండి ఖర్చులతో సహా. ఇక్కడ మనం ఖర్చులతో సహా తీసుకున్నాం కాబట్టి ఖర్చులతో సహానే మనం దీన్ని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ మనకి ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, నెక్ మనకి ఫ్రంట్ నెక్ ఏ విధంగా అయితే ఉందో ఈ బ్లౌజ్ని ఈ విధంగా స్ట్రెయిట్గా సమానంగా ఎక్కడ కూడా ముడతలు లేకుండా పెట్టేసుకొని ఆ నెక్ ఎలా ఉందో ఆ సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే మనకి రౌండ్ నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఒకవేళ మనకి పలకగల్లలాగా లేకపోతే వేరే ఏదైనా కావాలనుకుంటే అక్కడి నుంచి స్ట్రైట్గా ఇలా లైన్ తీసుకోవచ్చు, లేదా కొంచెం లోపలికి ఈ విధంగా క్రాస్గా తీసుకొని ఇంకా కొంచెం డీప్ వెళ్ళేటట్టు అయినా మీరు నెక్ అనేది తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ తీసుకున్న దానికే తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి నెక్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు షోల్డర్ మధ్యలోకించి ఈ విధంగా మనం ఈ బ్లౌజ్ చూడండి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి మనకి 12 ఇంచులు ఉంది కదా, కింద ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచు నేను 12.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. కుట్టిన తర్వాత మనకి పొడవు వచ్చేసి 12 ఇంచులు ఉంటుంది. షోల్డర్ మధ్యలోకించి ఈ విధంగా చూడండి డాట్స్ అనేది పెట్టుకుంటే మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది, మార్కింగ్ చేసుకోవడానికి. ఇదైతే మనకి సెకండ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఉక్సుల పట్టి అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది ఉక్సుల పట్టి పొడవు వచ్చేసి మనకి 1వ ఉక్సు దగ్గర నుంచి 4వ ఉక్సుకి ఇలా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మనకి ఈ ఉక్సుల పట్టి పొడవు తగ్గించాలనుకుంటే కొంచెం పైనకి మార్కింగ్ చేసుకోవచ్చు ఉక్సుల పట్టి పొడవు అనేది. నెక్స్ట్ మనకి షేప్ బెల్ట్ అనమాట. సైడ్
నడుం సైడు అది మనకి పాత బ్లౌజ్కి ఎంత ఉందో సేమ్ అది మనకి కింద నుంచి ఆ బ్లౌజ్ని అది షేప్ బెల్ట్ని ఆ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవడమే. ఇది మనకి ఈ ఉక్సులు పట్టి 3వ పాయింట్. అలాగే మనకి షేప్ బెల్ట్ మనకి నడుం సైడ్ వచ్చేసి మనకి 4వ పాయింట్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది మనకి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలి మెయిన్ అనమాట. నెక్స్ట్ అయితే నేను ఈ షేప్ బెల్ట్ని మనం ఏ విధంగా అయితే చూడండి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఇలా అయితే నేను డ్రా చేసుకున్నాను. ఎప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్కి మనకి చెస్ట్ అది ఏ సైజు ఉన్న వారైనా సరే పెద్ద బ్లౌజ్ కానీ చిన్న బ్లౌజ్ కానీ ఏదైనా సరే కూడా మనం ఉక్సులు పట్టి దగ్గర నుంచి 5.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ మధ్యలో నుంచి ఈ విధంగా మార్కింగ్ ఇది డాట్స్ పెట్టుకొని లైన్ డ్రా చేసాం కదా, అది మనకి మెయిన్ బండ గుర్తు అనమాట. అది మనకి మధ్యలో వచ్చేటట్టుగా చూసుకొని మనం ఎప్పుడైతే ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది. ఇది మనకి 31 సైజు అంటే నడుము లూజ్ వచ్చేసి 31 సైజు బ్లౌజ్ అనమాట. పెద్ద సైజు బ్లౌజ్ కిందనే వస్తుంది. 30 కంటే లోపల ఉంటే మనకి పెద్ద సైజు చిన్న సైజు బ్లౌజ్ కింద వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి ఇది మనకి డాట్స్ అనమాట పెట్టుకునేది. ఈ డాట్స్ మనకి ఛాతీ భాగం అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనకి ఇది నా ఆది బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ ఉంది. అటొక 1 ఇంచ్ ఒక 1 ఇంచ్ అనమాట మధ్యలోకి ఇంచి చూడండి. ఇది కింద నుంచి మనకి పొడవు కింద పొడవు దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆల్రెడీ అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ గ్యాప్తో నేను డాట్స్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఒకవేళ మనకి ఛాతీ అనేది కొంచెం పెద్దగా ఉంది అనుకుంటే 1.5 ఇంచు అటు ఒక 1.5 ఇటు ఒక 1.5 అలా అని పెట్టుకోవచ్చు. కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచులు అటు ఒక 1.5 ఇటు ఒక 1.5 ఇంచులు అలా అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇది ఛాతీ భాగం కోసం. అది మనకి పట్టేసినప్పుడు ఉక్సులు పట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది కదా, ఇలా చూడండి కుట్టినప్పుడు అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ నేను సైడ్కి మనకి నడుం సైడ్ 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనకి చంక భాగం దగ్గర నుంచి క్రాస్గా విధంగా నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇందాక మీరు చూసారు కదా అదనమాట. నెక్స్ట్ మనకి ఇది ఉక్సులు పట్టి మధ్యలో కూడా రెండిటి మధ్యలో 5 ఇంచులు ఉంటుంది. 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని సేమ్ ఇటు కూడా 2.5 ఇంచుల గ్యాప్తోని మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగం సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనం 2.5 ఇంచులు మనకి ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్కి మధ్యలో 2.5 ఇంచుల గ్యాపే ఉండాలి. అలా 2.5 ఇంచుల గ్యాప్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చంక భాగం సైడ్ కూడా అటు ఒక 1/4 ఇంచు ఇటు ఒక 1/4 ఇంచు గ్యాప్ చిన్నగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎక్కువ మనకి ఇది లేకుండా ఉక్సులు పట్టి దగ్గరికి ఒక 6వ పాయింట్, ఇక్కడ చంక భాగం సైడ్ 7వ పాయింట్ మనకి ఇది. ఇంకోటి వచ్చేసి మనకి చంక డౌన్ ముందు పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనం చంకలోతు తీసుకున్నాం కదా, ముందు భాగంకి చంకలోతు వచ్చేసి 1/2 ఇంచు తీసుకోవాలి. ఇది ఏ సైజు వరకైనా సరే 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచుని నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కలిపేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది మనకి మనకి సైడ్ టైట్ కుట్ అనమాట. బ్యాక్ పార్ట్ కానీ ముందు పార్ట్ కానీ దేనికైనా సరే రెండింటికి సమానంగానే వస్తుంది. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి పెట్టుకున్నాను కానీ కట్ మార్క్ అయితే పెట్టుకోలేదు. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ కట్ మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. కింద అలాగే పైన 2 పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు మనకి కుట్టు అనేది సమానంగా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దానికోసం ఈ విధంగా కట్ మార్క్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకి నడుం కుట్టు కోసం పెట్టుకున్న దానికి కూడా ఒక కట్ మార్క్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి చంక అది డౌన్ వచ్చేసి 8వ పాయింట్ అనమాట. నెక్స్ట్ చూడండి, మనకి ముందు నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ 2 డీప్ తీసుకున్నప్పుడు భుజాలు జారకుండా ఉండాలంటే చంక భాగం దగ్గర ఒకటి చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ముందు పార్ట్కి 1/2 ఇంచు ఇది మనకి షోల్డర్ నెక్ సైడ్ మాత్రమే ఇలా 1/2 ఇంచు కిందికి డౌన్ మార్కింగ్ చేసుకొని మార్కింగ్ ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అది 9వ పాయింట్ అనమాట. ముందు పార్ట్కి ఇలా 9 ఇది 1/1 మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి. నెక్స్ట్ మనం ఈ ఉక్సుల దగ్గర నుంచి చంక భాగంకి ఈ విధంగా మనం బ్లౌజ్ని పెట్టి చూసుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కాదు మనకి నడుం కొలత ఆధారంగా తీసుకోవాలి అనుకుంటే చూడండి,
ఇది వచ్చేసి మనకి ఈ 31 ఇంచులు ఉంది కదా నడుము కొలత, దాన్ని 4 భాగాలుగా చేసుకుంటే మనకి 8 అంటే పాతొక్క 8 ఇంచులు వస్తుంది. అంటే 7.7 75 అలా వస్తుంది. అయితే నేను 7.7 వేస్తున్నాను. దీనికి మనం ఏం చేసుకోవాలంటే 1 ఇంచ్ కలుపుకోవాలన్నమాట. 1 ఇంచ్ కలుపుకుంటే మనకి పాతొక్క 9 ఇంచులు వస్తుంది చూడండి. 8 కింద వేస్తాను, ఇక్కడ ప్లేస్ లేదు. 8.7 వస్తుంది, అంటే పాతొక్క 9 ఇంచులు వస్తుంది. ఇలా మనం టేప్తో కూడా చూసుకోవచ్చు చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఇలా చూసుకున్నా కూడా మనకి పాతొక్క 9 ఇంచులకి ఈ విధంగా లైన్ అనేది వచ్చేస్తుంది. మనకి చంక కుట్టు అంటే సైడ్ మనకి సైడ్ జాయింట్ కుట్టు మనకి టైట్ కుట్టు అనమాట, నడుం కుట్టు. సో దానికి ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇందాకైతే నేను అందదాగా అది బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇలా చూసుకున్నా కూడా మనకి లైన్ అనేది సమానంగా వచ్చేస్తుంది. మనకి లోపల నుంచి వేసుకుంటాం కదా ఫిట్టింగ్ కుట్టు అనేది, అదనమాట. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా మార్కింగ్. బ్యాక్ పార్ట్ మనకి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ జాయింట్స్ అనేవి కొన్నిసార్లు సమానంగా రావు. బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మనకి కింద నడుము దగ్గర కానీ లేకపోతే చేతులు కింద మ్యాక్సిమం అయితే కింద నడుము దగ్గరనే మనకి ఎక్కువ తక్కువ రావడం, లేకపోతే హ్యాండ్స్ జాయింట్ దగ్గర మనకి రెండు సమానంగా ప్లస్ గుర్తులో రాకుండా జాయింట్స్ అనేవి క్రాస్గా వస్తుంది. సో దాని గురించి ఇక్కడ మనం నడుము సైడ్ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా మనం ఈ నడుము కుట్టు ఉంది కదా, ఇక్కడి నుంచి కొంచెం క్రాస్గా 1/2 ఇంచ్కి ఇలా మనం డ్రా చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ చూడండి ఈ చేతులు జాయింట్ చేసుకుంటాం కదా, అదనమాట ప్లస్ గుర్తు. అంటే అక్కడ రెండు కూడా మనకి ప్లస్ గుర్తులాగా సమానంగా వస్తే మనకి సైడ్ జాయింట్స్ అనేవి కుట్టిన తర్వాత ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట బ్లౌజ్ ఫినిషింగ్ అంతా కూడా. సో అది మనం 1/2 ఇంచు అటు సైడ్ నడుము సైడ్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ బ్లౌజ్ని అయితే ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు కొత్త వారైతే కత్తెరని స్ట్రైట్గా పట్టుకొని కట్ చేయండి. ఎందుకంటే మనకి ఇది కత్తెర కొన్నిసార్లు మనకి క్రాస్గా పట్టుకుంటే కింద క్లాత్ పైన క్లాత్ రెండు కూడా సమానంగా కట్ అవ్వవు. అందుగురించి నేను కత్తెరని స్ట్రైట్గా పట్టుకొని కట్ చేయాలని చెప్తున్నాను. ఇక్కడ మనకి ఉక్సులు పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే చూడండి, ఇక్కడ నేనైతే షేప్ బెల్ట్ గురించి నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇటువైపు మనకి 3 ఇంచులు పడుతుంది, అంటే ఖర్చుతో కలిపి 3.5 ఇంచులు అలా తీసుకుంటే మనకి కుట్టిన తర్వాత 3 ఇంచులు ఉంటుంది షేప్ బెల్ట్. అటు సైడ్ వచ్చేసి మనకి నడుము సైడ్ 2.5 ఇంచులు అలా ఉంటుంది. సో నేను జస్ట్ టేప్తో చూపిస్తున్నాను మీకు. ఇక్కడైతే మనం దీన్ని మెజరింగ్ తీసుకునే ప్రకారం అయితే ఇలా మనం కట్ చేసేటప్పుడు నీట్గా ఎక్కడ కూడా మనకి క్రాస్గా కట్ అవ్వకుండా చూసుకొని జాగ్రత్తగా కట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ మీరు రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ అని పెట్టుకోవచ్చు, లేదా మీకు ఏదైనా వేరే నెక్ డిజైన్స్ కనుక వస్తే అలా అయినా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇక్కడ మనం ఇది షోల్డర్ మధ్యల నుంచి కిందికి విధంగా ఒక కట్ మార్క్ అయితే పెట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా నేను వచ్చే విధంగా ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి. లేదా మార్కింగ్ చేసుకున్న దాన్ని రివర్స్ ఇంకో దాని బ్లౌజ్ క్లాత్ మీద పెట్టేసుకున్నా కూడా దాని మీద ఉన్న మార్కింగ్ దీని మీద పడిపోతుంది. అప్పుడు మనం ఇలా ఈజీగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెండు రెడీ అయిపోయినాయి కదా మనకి కటింగ్. నెక్స్ట్ మనం దీనికి కింద షేప్ బెల్ట్ అలాగే మనకి హ్యాండ్స్ కట్ చేయాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్ కట్ చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఇలా రెండు సమానంగా పెట్టుకొని చూసుకున్నాకైనా మీరు ఇది షేప్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు, లేదా మీకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, సో దాంతోనైనా మీరు అది ఎంత ఉందో అది చూసుకొని కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను ఈ మిగిలిన క్లాత్ని 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే చేసేదాను. ఎక్స్ట్రా మనకి ఇది క్రాస్ ఉన్న క్లాత్ని ఈ విధంగా సమానంగా ఉండేటట్టు సైడ్కి మనం కట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్స్ యొక్క ఇది ఖర్చు కోసం నేను జస్ట్ ఒక 1/2 ఇంచు మాత్రమే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది మనకి కట్ వర్క్ హ్యాండ్స్ కింద మనకి అది
ఫోల్డింగ్ ఏం రాదు కాబట్టి జస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. లేదా మీకు చేతి పనికి వచ్చేలా కావాలనుకుంటే 1 ఇంచ్‌కి ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా నేను హ్యాండ్స్‌ని పెట్టేసి మనకి హ్యాండ్స్ ఇది సైడ్ కుట్టు ఉంటుంది కదా, ఫిట్టింగ్ కుట్టుకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇలా మనం సైడ్‌కి 1.5 లేదా 2 ఇంచులకి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది ఉంటుంది. అది ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ని ఇక్కడ నేను ఈ ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ వచ్చేసి మనకి 5 ఇంచులు అలా ఉంటుంది. అయితే నేను ఈ హ్యాండ్స్ పొడవు ఇంకొంచెం పెంచాలి అనుకుంటున్నాను. అంటే మనకి హ్యాండ్స్ యొక్క పొడవు వచ్చేసి 6.5 ఇంచులకి పెట్టాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హ్యాండ్స్ ఇంకా కొంచెం పొడుగ్గా కావాలనుకుంటే అలా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను 6.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ మనకి ఖర్చు కూడా వెళ్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చుకి అలా వెళ్ళిపోతుంది. సో అందు గురించి నేను 6.5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసి స్ట్రెయిట్గా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాను చూడండి. పైన వచ్చేసి మనకి 5 ఇంచులు ఉంటుంది, కింద వచ్చేసి మనకి 3.5 ఇంచులు అలా ఉంటుంది. ఇది మీకు ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. చంక సైడు అలాగే మనకి షోల్డర్ సైడు. ఇది మనకి పైన మనకి ఇది కొంచెం రాసి బుట్ట హ్యాండ్స్ వస్తాయి కదా, బుట్ట హ్యాండ్స్ కాదు మనకి పఫ్ హ్యాండ్స్ లాగా కొంచెం ఇప్పుడు కొంత మోడల్లో మనకి కొంచెం ఇక్కడ భుజాల దగ్గర పఫ్స్ వస్తాయి కదా, సో అలా వచ్చే విధంగా నేను పైన 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇది ఫస్ట్ పెట్టుకున్నాం కదా 6 ఇంచులు, 6 ఇంచుల దగ్గర నుంచి కిందికి మనం ఈ చంక సైడ్ మనం ఈ చంక పొడవు వచ్చేసి మనకి కిందికి ఇక్కడ చూడండి ఇలా నేను మార్కింగ్ చేసుకున్నాను. 6 ఇంచులు ఉంది కదా, 6 ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా 3 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను లైన్ డ్రా చేశాను కదా అడ్డంగా, అదనమాట. ఇప్పుడు నేను టేప్ పెడుతున్నాను కదా, ఇక్కడ చూడండి ఇప్పుడు మనం 6 ఇంచులకి అడ్డంగా వాళ్ళ మధ్యలోకి నుంచి ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ నుంచి లోపలికి 3 ఇంచులకి అలా పెట్టుకోండి. ఏ సైజు వరకైనా సరే. ఒకవేళ పెద్ద బ్లౌజ్ ఉందనుకోండి, పెద్దవాళ్ళకైతే 3.5 ఇంచులు అలా తీసుకోవచ్చు. నేనైతే షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్, 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇందాక చూపించినట్టుగా టేప్తో ఈ విధంగా మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలి. మీకు ఇది టేప్ కాకుండా నార్మల్గా స్కేల్ ఉంటే స్కేల్తో నేను పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ డాట్స్ మీద నుంచి ఆ 1 ఇంచ్ దగ్గర ఉంది కదా, ఆ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, 2 ఇంచెస్ని టచ్ చేస్తూ మెల్లిగా ఈ రౌండ్గా ఈ హ్యాండ్స్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ హ్యాండ్స్ యొక్క లోతు వచ్చేసి ఏ సైజు వరకైనా సరే పాతకు 1/4 ఇంచు అంటే 3/4 ఇంచులు అనమాట, పాతక 1 ఇంచు తీసుకోవాలి. అంటే 1 ఇంచులో 1/4 ఇంచు తగ్గించుకొని ఈ విధంగా మనం ఈ హ్యాండ్స్ యొక్క లోతు తీసుకోవాలి. బక్కగా ఉన్న వాళ్ళైతే 2 ఇంచులు అలా అంటే 1 ఇంచు తీసుకోవాలి, 2 ఇంచులు కాదు 1 ఇంచ్ అలా తీసుకోవచ్చు. అంటే బక్కగా ఉన్న వాళ్ళకి కొంచెం కండ తక్కువ ఉంటుంది కాబట్టి ముడతలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను 3 ఇంచులకి పైన ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను కదా, ఆ 3 ఇంచులకి కూడా సేమ్ ఇదే విధంగా మెల్లిగా నేను ఇందాక చూపించినట్టుగా ఇక్కడ మనకి ఈ చంక మనకి కింద డౌన్ తీసుకున్నాం కదా 3 ఇంచులకి, అక్కడికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని దీనికి కూడా సేమ్ అదే విధంగా 3/4 ఇంచు హ్యాండ్స్ యొక్క లోతు తీసుకున్నాను. అలాగే మనకు షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్, 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసాం కదా, సో దాని ప్రకారమే 1 ఇంచ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ని టచ్ చేస్తూ మనం ఈ హ్యాండ్స్ రౌండ్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ హ్యాండ్స్ అనేవి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను ఈ హ్యాండ్స్కి కూడా సేమ్ అదే విధంగా 3/4 ఇంచు 3/4 ఇంచులు హ్యాండ్స్ లోతు అనేది తీసుకున్నాను. ఇక్కడ మనకి ఈ హ్యాండ్స్ కొంచెం చంక సైడ్ మనకి జాయింట్ అనేది పడుతుంది. సో దాని గురించి నేను ముందే కొంచెం క్లాత్ని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు జాయింట్ ఎంత పడుతుందో తెలియదు. సో దాని గురించి ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడే మనకి కరెక్ట్గా మెజరింగ్ తీసుకొని సెట్ చేసుకుంటే కనుక మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి 4 మడతల కింద ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం హ్యాండ్స్కి కూడా 4 మడతలు చేసాం కాబట్టి ఈ విధంగా నేను పెట్టేసుకొని చూసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసుకున్న క్లాత్ వచ్చేసి మనకి సైడ్కి జాయింట్కి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మనకి ఇది ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు మళ్ళీ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. ఇక్కడ మీకు చూడండి ఈ విధంగా మనకి క్రాస్గా ఉంటుంది హ్యాండ్.
ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పైన 3 ఇంచులు కొంచెం పఫ్ హ్యాండ్స్ వచ్చే విధంగా పెట్టుకున్నాను కాబట్టి 3 ఇంచులకు పెట్టుకున్నాను. ఇక్కడ మీకు ఇంకా కొంచెం పఫ్ హ్యాండ్స్ ఎక్కువ రావాలి, పఫ్ అనేది కుర్చీలు అనేవి ఎక్కువ రావాలనుకుంటే ఇంకొంచెం 4 ఇంచులకి అలా అయినా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను హ్యాండ్స్ని. చూడండి ఈ విధంగా నీట్గా వచ్చేసింది. ఇక్కడ మనకి కొంచెం జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ని కట్ చేసుకోవాలి. అలాగే మనకి షోల్డర్ దగ్గర ఒక కట్ మార్క్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా ఒక కట్ మార్క్ అనేది పెట్టుకోవాలి. కొన్నిసార్లు మనకి బ్లౌజ్ ఎలా కుట్టినా సరే మనకి పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా మనకి కొన్నిసార్లు బ్యాక్ పార్ట్కి ముడతలు అనేవి వస్తుంటాయి కదా, బ్యాక్ పార్ట్కి కూడా మనకి ముడతలు రాకుండా ఉండాలంటే చూడండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ మధ్యలో నుంచి చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి నేను ఒక కట్ మార్క్ పెట్టాను కదా, ఆ కట్ మార్క్ 1 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచ్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మధ్యలోకి ఈ విధంగా మనకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ కుట్టు ఉంది కదా, మనకి కుట్టు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, మనకి ఇది చేతి టైట్ కుట్టు. సో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చిన్నగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకోవాలి. దాన్ని మెల్లిగా కట్ చేసుకొని ఈ విధంగా మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. మనకి నార్మల్ హ్యాండ్స్కి కావాలంటే ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. పైన పొడవు పైనకి ఎక్కువ తీసుకోపోకుండా ఇక్కడ మీకు 2 విధాలుగా చూపించాను హ్యాండ్స్. ఇక్కడ మీకు పఫ్ కావాలంటే పైనకు ఒక 3 ఇంచులు మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి అలా తీసుకోవాలి. నార్మల్గా మనకి హ్యాండ్స్ కావాలనుకుంటే ఇందాక చూపించినట్టుగా 6 ఇంచుల దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. మీకు నా చిటికెనేల దగ్గర కనిపిస్తుంది కదా అక్కడికి. ఇక్కడైతే నేను ఈ హ్యాండ్స్కి కూడా కట్ మార్క్ పెట్టుకుంటున్నాను కాబట్టి 1.5 ఇంచుల గ్యాప్తోనే ఈ విధంగా నేను మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్కి పెట్టినట్టు సేమ్ దీన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకొని చిన్న చిన్న ట్రయాంగిల్స్ అనేవి ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. అటు నుంచి క్రాస్గా ఒక చిన్న లైన్, ఇటు నుంచి మనకి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకున్నాను. దీన్ని మెల్లిగా మనం మార్కింగ్ చేసుకొని దానిపైన నుంచి నీట్గా కట్ చేసుకుంటే మనకి కట్ వర్క్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. కానీ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మనకి కొన్నిసార్లు కత్తెరలు అనేవి షార్ప్ ఉంటాయి. సో మిస్టేక్లో మనకి అటు ఇటుగా కట్ అయిపోయినా కూడా మనకి డిజైన్ అంతా కూడా కొంచెం అటు ఇటుగా అయిపోతుంది. సో జాగ్రత్తగా ఈ విధంగా నేను మళ్ళీ చెప్తున్నాను, కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్ చేయండి. ఇప్పుడైతే మనకి ఈ డిజైన్ అయితే కట్ చేయడం అయిపోయింది. కట్ వర్క్ హ్యాండ్స్ అంటారు వీటిని. ఇక్కడ నేను ఈ హ్యాండ్స్ అలాగే మనకి బ్యాక్ పార్ట్ 2 కూడా సేమ్ ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా అయితే నేను కట్ చేశాను. ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అయిపోయింది. నెక్స్ట్ మనకి కావాల్సింది షేప్ బెల్ట్ ఒక్కటి కావాలి. షేప్ బెల్ట్ అలాగే మనకి ఉక్సులు పట్టి, కాజా పట్టి. దీనికి నెక్ పట్టి వేయాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే మనకి గల్ల పట్టి అనేది అవసరం ఉంటుంది. సో మనకి ఈ పాత బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి 3 ఇంచులు ఉందన్నమాట ఉక్సులు పట్టేశాడు. సో ఖర్చు కోసం మనకి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3.5 ఇంచులకి అలా పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకి ఈ ఆది బ్లౌజ్కి పొడవు ఎంత ఉందో చూసుకోండి. అలాగే మనకి ఇప్పుడు కట్ చేసిన బ్లౌజ్కి పొడవు ఎంత ఉందో రెండింటికి కూడా షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్నే మెజరింగ్ తీసుకుంటే మనకి జాయింట్ రాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో దాని గురించి అయితే నేను 11 ఇంచుల పొడవు ఉంటే 1 ఇంచ్ మనకి నడుం కుట్టుకు వెళ్ళిపోతుంది. సో 10 ఇంచులకి ఈ విధంగా నేను ఈ షేప్ బెల్ట్ యొక్క పొడవు వచ్చేసి 10 ఇంచులు, ఉక్సులు పట్టి సైడు 3.5 ఇంచులు, అలాగే మనకి నడుం సైడు 3 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. 3 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే మనకి అది కట్ చేసే అంటే ఖర్చులోకి అలాగే మనకి కుట్టేటప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. మధ్యలో వచ్చేసి మనకి 2.5 ఇంచులు అలా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఉక్సులు పట్టి సైడ్ అయితే కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. అలాగే మనకి నడుం పట్టి సైడ్ షేప్ బెల్ట్ అనేది స్ట్రైట్గా అయినా చేసుకోవచ్చు, కొంచెం లైట్గా క్రాస్ ఉండేటట్టయినా కట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీకు ఆది బ్లౌజ్కి ఎట్లుంటే అట్లా తీసుకోవచ్చు. మీరు మెజరింగ్ తీసుకునే దాన్ని బట్టి చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను.
ఇప్పుడు మనకి ఇది పైన కుట్టిన తర్వాత అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా మనం హ్యాండ్స్‌కి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నామో షేప్ బెల్ట్‌కి కూడా సేమ్ అదే విధంగా 4 మడతలు ఫోల్డింగ్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు క్లాత్ కొంచెం ఫోల్డింగ్‌కి మనకి హ్యాండ్స్ పొడవు పెట్టడం వలన అందులోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మిగిలిన క్లాత్‌లోనే నేను 2 క్లాత్‌ని కలిపి ఒక షేప్ బెల్ట్‌ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఒక సైడ్ రెడీ అయిపోయింది. ఇంకో సైడ్‌కి కూడా నేను ఈ విధంగా సెట్ చేసుకొని కట్ చేసుకున్నాను. షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మిగిలిన క్లాత్‌లో నడుం పట్టి అలాగే మనకి ఉక్సుల పట్టి తీసుకోవాలి. కాజా పట్టి అవి అన్నీ కూడా. ఇక్కడైతే మనకి బ్యాక్ సైడ్ నడుం పట్టి కోసం 1 ఇంచ్ ఇది వెడల్పు ఉండే విధంగా చూసుకొని దీన్ని అయితే ఈ విధంగా పొడుగ్గా తీసుకున్నాను క్లాత్. ఇంకోటి వచ్చేసి మనకి ఇది కాజా పట్టి కోసం ఉక్సు పట్టి కోసం అన్నీ కూడా ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. కుట్టేటప్పుడు మనకి టకాటకా ఈజీగా అయిపోవాలంటే ఇలా మనం ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి రెడీగా. ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి చాక్లెట్ కలర్లో ఉంది. చీర వచ్చేసి మనకి ఫ్లవర్స్ వచ్చింది కదా క్రీమ్ కలర్ అలా ఉంటుందన్నమాట. చీరలో నుంచి కొంచెం క్లాత్ని అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా మనకి ఈ డిజైన్ బ్లౌజులు కానీ లేకపోతే మనకి హ్యాండ్స్ 2 టైప్లో లంగావోణి టైప్లో హ్యాండ్స్ కుట్టే విధంగా ఉంటుంది అనేసి ఈ విధంగా నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట క్లాత్ని. ఇక్కడ దీనికి కూడా సేమ్ ఇదే విధంగా 4 మడతలు ఫోల్డింగ్ చేస్తున్నాను. 4 మడతలు ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ హ్యాండ్స్కి నేను ఇందులో తీస్తాను అనమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా తర్వాత తీస్తాను. ఇప్పుడైతే మనకి 4 మడతలు కూడా 4 కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకొని కట్ చేసిన లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టి నేను చూసుకుంటున్నాను. ఇదైతే మనకి కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. లేదా మనకి కుట్టేటప్పుడు కొన్నిసార్లు అటు ఇటుగా క్లాత్ అనేది తక్కువ పడిపోతుంది కాబట్టి కుట్టేటప్పుడు ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని చుట్టూ కూడా 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ గ్యాప్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టుగా చూసుకొని మనం ఈ జాకెట్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువైతే మనం ఉన్నతాన్ని కట్ చేసుకుంటాము కుట్లు వేసిన తర్వాత. కానీ తక్కువ పడితే మనం మాత్రం జాయింట్ చేయలేక చాలా ఇబ్బంది పడతాము. చాలా యాస్టక్ వస్తుందన్నమాట కుట్టేటప్పుడు కనుక. టకాటకా మనకి ఇవన్నీ కూడా ముందే రెడీ చేసుకొని కట్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది. దీనికి కూడా సేమ్ ఇందాక నేను షోల్డర్ దగ్గర ఏ విధంగా అయితే కట్ మార్క్ పెట్టానో దీనికి కూడా కట్ మార్క్ పెట్టుకున్నాను. ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి ఆ కట్ మార్క్ని చూసి టక్కున మనం మధ్యలోకి షోల్డర్ మధ్యలోకి రావాలి కదా అని పెట్టేసి అలా మనం పెట్టేసి టకాటకా కొడుతూ ఉంటాం కాబట్టి. ఇప్పుడే మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ క్లాత్ చూడండి ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనకి ఇది ఇలా సరిపోదన్నమాట. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి షేప్ బెల్ట్కి సరిపోదు. సో అందుకనే నేను ఈ బ్లౌజ్ని అయితే నేను ఇలా కొంచెం ఇది మనకి వెడల్పులో కట్ చేశాను. దీన్ని ఇలా పొడుగ్గా చేసేసి ఇక్కడ చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసాను. ఇదైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది. క్లాత్ అనేది ఎక్కువ తక్కువ మిగలకుండా కరెక్ట్గా సరిపోతుంది. దీనికి కూడా సేమ్ కింద మనకి 2 మడతలు కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మనం చీర క్లాత్ని మనకి జాకెట్ క్లాత్ని ఇలా మనం కింద అంచులు 2 సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. చుట్టూ కూడా మనకి 1 ఇంచు ఖర్చు ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అలాగే మనకి ఇది బ్యాక్ సైడ్ నెక్కి ఈ విధంగా నేను కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను కట్ వర్క్ ఉండే విధంగా ఏం కట్ చేయట్లేదు. అది నేను తర్వాత కుట్టేటప్పుడు ఎలా కుట్టాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇందులో నేను ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. దీన్ని అయితే ఈ విధంగా చుట్టూ కూడా ఖర్చు ఉండే విధంగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది అది కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అలాగే మనకి షేప్ బెల్ట్ అనేది ఉంది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్రాస్గా పెట్టి కట్ చేసుకున్నాం కదా. లైనింగ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పట్టేసినట్టుగా ముడతలు రాకుండా మనకి చంక భాగంలో టైట్గా రాకుండా నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా కట్ చేసి మనం లైనింగ్ క్లాత్ని మళ్ళీ స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సరిగా రాదు. సో అందుకనే మనం
చుట్టూ కూడా చూడండి కట్ చేసేటప్పుడు మధ్యలో ఈ విధంగా ఒక చేయిని ఈ లైనింగ్ క్లాత్ పైన ఉంచి మధ్యలోకి ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఈ క్లాత్ అనేది జరగకుండా అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుంది. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. చుట్టూ కూడా ఖర్చు ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే మనకి కొన్నిసార్లు ఈ చీర క్లాత్స్ అనేవి కొన్ని జారిపోయేటివి ఉంటాయి. సో అలాంటి క్లాత్స్ మనకి కుట్టేటప్పుడు మనకి కట్ చేసేటప్పుడు ఈజీగా కట్ చేస్తాం కానీ కుట్టేటప్పుడు తక్కువ పడిపోతుంది. అలా తక్కువ పడిందంటే మనకి ఏమీ చేయడానికి ఉండదు. కాబట్టి కొంచెం ముందే కనుక చుట్టూ కూడా ఖర్చు ఉండేటట్టు చూసుకుంటే మనం కుట్టేటప్పుడు తక్కువ పడినా కూడా అందులోకి సెట్ అయిపోతుంది. అలాగే మనకి ఒకవేళ కుట్టిన తర్వాత ఎక్కువ అయిపోయిందనుకోండి క్లాత్, దాన్ని కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం దీనిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసాము. నెక్స్ట్ మనకి షేప్ బెల్ట్. సో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే నేను కట్ వర్క్ బ్లౌజు అలాగే టిప్స్తో పాటు ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎలా కట్ చేసుకుంటే ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు అనేది కొత్త వాళ్ళు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే చెప్పాను. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు నాకు వేరే ఛానల్ ఉండేది. అందులో ఫుడ్ది కానీ టైలరింగ్స్ది కానీ అది కిచెన్స్ది కానీ అన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టాను. అది 2K అంటే 2000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాగే అందులో నాకు మానిటైజేషన్ కూడా అయిపోయింది ఛానల్. అలాంటిది నాకు కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చి ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. సో అందుకనే నేను మళ్ళీ టైలరింగ్ది సపరేట్గా పెట్టాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.